హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డిలీషియస్ రెసిపీ ఏంటంటే పాలకూర మటన్ కర్రీ అండి. చాలా హెల్దీగా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఎప్పుడు చేసే మటన్ కర్రీ కాకుండా ఇలా మనం డిఫరెంట్గా పాలకూరతో చేసి పెట్టామంటే రుచిగా ఉంటుంది, మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ మటన్ కర్రీ అన్నం, రోటీ, చపాతీ, పుల్కా అన్నిట్లోనే కూడా మనకి చక్కగా యూస్ఫుల్గా ఉండే రెసిపీ అండి. ఈ పాలకూర మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. ఇక్కడ నేను పావు కేజీకి పైన ఉన్న కొంచెం మటన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం సాజీరా, అందులోనే 2 ఇలాచీలు, 3 లవంగాలు, ఒక చిన్న చెక్కని యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని ఒక 10 వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం కొంచెం జీలకర్రను కూడా వేసుకొని కరివేపాకు, అందులోనే 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం దూరగా వేగిపోగానే ఒక 2 ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఎప్పుడు మనకి దూరగా వేగాలండి. ఆనియన్స్ వేగితేనే కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది. ఈ ఆనియన్స్ మనకి వేగేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక చిన్న కట్ట పాలకూరను, అందులోనే కొంచెం మెంతికూరను కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ పావు కేజీకి ఒక చిన్న కట్ట పాలకూర సరిపోతుంది. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని చక్కగా మనం గ్రైండ్ చేసుకుంటే ఇలా పాలకూర అంతా మనకి గ్రైండ్ అయిపోతుంది. దీన్ని కర్రీలోనికి మనం వాడుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము ఆనియన్స్ చూసామంటే చక్కగా వేగిపోయాయి కదా. ఇలా వేగిపోయిన ఈ ఆనియన్లోనే మనం ఒక 2 టమాటోలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము. టమాటోలో పచ్చిదన్నం పోయే వరకు ఇలా కొంచెం మనం మగ్గించుకొని ఈ టమాటో అంతా మనకి చక్కగా వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా అంతా మనం కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కదండి, మనం పసుపు ఎక్కువగా వేసుకోవాలి. పసుపును కూడా వేసుకొని టర్మరిక్ వేసుకొని అంతా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా మనం మటన్ కర్రీని, అదంతా కూడా ఇందులోనికి వేసుకొని ఈ మటన్ కర్రీ మొత్తము మన పోపుకు పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఈ మటన్ కర్రీలో ఉన్న పచ్చిదనం అంతా తొలగిపోయి వాటర్ అంతా బయటికి వచ్చే విధంగా మనం ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించామంటే ఇలా చక్కగా దానిలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇలా మనకు కొంచెం మటన్ కర్రీ వాటర్ అంతా బయటికి వచ్చే విధంగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగానే మిక్సీ వేసుకున్నాం కదా పాలకూరని, అది మొత్తం ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ కర్రీలోకి యాడ్ చేసుకొని ఇలా అంతా కలిసేట్టుగా కలుపుకొని ఈ పాలకూరలో పచ్చిదనం పోయే విధంగా ఒక నిమిషం పాటు మనం విజిల్ పెట్టకుండా మూత పెట్టి చక్కగా బాయిల్ చేయాలి. ఒక నిమిషం తర్వాత చూస్తే పాలకూరలో పచ్చిదనం అంతా తొలగిపోయి చక్కగా ఇలా కలిసిపోతుంది. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, మనం 1.5 టేబుల్ స్పూన్ వరకు కారంని ఇందులోనికి యాడ్ చేశాను. ఈ ఉప్పు, కారం వేసుకొని దీంట్లోనే సరిపడినంత మసాలాను కూడా వేసుకోండి. ఇక్కడ ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్ల వరకు నేను వేస్తున్నాను. మీరు మీ రుచికి సరిపడినంత ఉప్పు, కారం, మసాలాని యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఇలా అంతా చక్కగా కలుపుకొని మనం దీంట్లోనే ఎక్కువగా వాటర్ యాడ్ చేయకుండా దీన్ని మునిగేంత వరకే వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పడతాయి. అలా వాటర్ యాడ్ చేసుకొని అంతా చక్కగా కలుపుకొని మనం దీనిపైన ఇప్పుడు కుక్కర్ విజిల్ని పెట్టుకోవాలి. మనం ఇంతవరకు విజిల్ పెట్టుకోలేదు కదా, ఇప్పుడు కుక్కర్ మూతని మనం క్లోజ్ చేసుకొని మనం 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసామంటే చక్కగా మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. 3 to 4 విజిల్స్ తర్వాత స్టవ్ కట్టేసి మూత తీసామంటే చూడండి కర్రీ మనకి చక్కగా రెడీ అయింది. ఆయిల్ అంతా పైకి పేరుకుంది, చూసారు కదా, మంచి టెక్స్చర్లోకి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీన్నంతా కూడా బౌల్లోనికి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. మనకి మటన్ కర్రీ, పాలకూర మటన్ కర్రీ చక్కగా రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లోనే ఇలా హెల్దీగా పాలకూర మటన్ కర్రీని ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.